ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు సహజంగానే దానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు, పరిపాలనా పద్ధతులు, ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు ఇవన్నీ అందరికీ తెలుసు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అంతర్గతంగా గతంలో కేంద్రీయ ధార్మిక మండలి అనే ఒక వ్యవస్థ ఉండింది. దానికి పివిఆర్కే ప్రసాద్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. కేంద్రీయ ధార్మిక మండలి మాధ్యమంగా తిరుమల తిరుపతి దేవస్థానము ద్వారా మొత్తము భారతదేశంలో మన హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలను ఎలా విస్తృతపరచాలి అనే కోణంలో పనిచేశారు. ప్రధానంగా కేంద్రీయ ధార్మిక మండలి మాధ్యమంగా జరిగిన కార్యక్రమం ధర్మాచార్య సదస్సు. తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుమలలో దేశం మొత్తం మీద నుంచి లబ్ధప్రతిష్ఠులైనటువంటి ఒక 60 మంది పీఠాధిపతులను లేదా హిందూ సంస్థలను పిలిచి కూర్చోబెట్టి ఒక సమన్వయాన్ని సాధించటానికి, సమాలోచన చేయటానికి, సలహాలు పొందటానికి, సూచనలను స్వీకరించటానికి ఒక వేదికగా ఈ ధర్మాచార్య సదస్సును ప్రారంభించటం జరిగింది. అందులో కొంత ఆ మార్గంలో పివిఆర్కే ప్రసాద్ గారు కృతకృత్యులైనారు. శృంగేరి జగద్గురు శంకరాచార్యుల వారు, కంచి జగద్గురు శంకరాచార్యుల వారు, మన జిఆర్ స్వాముల వారులందరూ, ఉడిపి పెజావరు మఠము, ఇంకా కర్ణాటకలో కావచ్చు, కేరళలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, అప్పటి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇక అటు ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి కొంతమంది స్వామీజీలు, వాళ్ళందరినీ కూడా పిలిచి, అదేవిధంగా ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాగా వివిధ ధార్మిక సంస్థలు ఏవేవి హిందూ సంస్థలు ఉన్నాయో వీళ్ళందరినీ ఒక దగ్గర సమావేశపరిచేటువంటి ప్రయత్నం చాలా తీక్షణంగా చేశారు పివిఆర్కే ప్రసాద్ గారు. అలా 3-4 సార్లు చేసుకుంటూ వచ్చినప్పుడు ఒక 2 కార్యక్రమాల గురించి తప్పకుండా చెప్పుకోవాలి. 2010, 2015 ఈ రెండింటిని గురించి చెప్పుకోవాలి. 2010 నాటికి రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను అప్పుడు భాగ్యనగర్లో ఉండేవాడిని. పివిఆర్కే ప్రసాద్ గారు ఈ ధార్మిక సదస్సుకు సంబంధించి ఆయన ముందు యోజనే 6 మాసాల ముందు నుంచి అందరినీ కలవటము, మాట్లాడటము, వాళ్ళ తేదీలు ఖరారు చేసుకోవటము, వాళ్ళ కార్యక్రమాలు అవన్నీ కూడా ముందే నిర్ణయం అయిపోతుంటాయి కాబట్టి ఆ విధంగా అవన్నీ కూడా ముందుగానే వారు యోజన చేసుకొని చేశారు. అలా యోజన చేసుకుని అందరినీ కలిసి తేదీలు తీసుకుని వారు ఎప్పుడైతే కార్యక్రమాన్ని చెప్పారో ఇంకా అందరూ వాళ్ళు రావాల్సిన విమానాల ద్వారా వచ్చేవాళ్ళు, కార్లలో వచ్చేవాళ్ళు అన్నీ కూడా సమాయత్తం చేసుకుని బయలుదేరే సమయానికి ఎల్లుండి కార్యక్రమం అనగా ఈరోజు పివిఆర్కే ప్రసాద్ గారి దగ్గర నుంచి ఒక సందేశం వచ్చింది, ఈమెయిల్ వచ్చింది. వారు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ఎల్లుండి తిరుమలలో జరగవలసిన సదస్సు జరగటం లేదు అని తెలియచేయటానికి మేము బాధపడుతున్నాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పి పంపించారు. ఆ తర్వాత వ్యక్తిగతంగా నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడారు. ఆయన మాట్లాడి నాకు రోషయ్య గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, ఈ సదస్సును పెట్టవద్దు, రద్దు చేసేయండి అని చెప్పారు. నేను చెప్పాను, ఇట్లా రోషయ్య గారు మీకు తెలియంది కాదు, మన పీఠాధిపతులతోటి, మఠాధిపతులతోటి, జగద్గురువులతోటి మనం ఎలా వ్యవహరిస్తాము, వాళ్ళని ఎలా కార్యక్రమానికి రావటానికి అంగీకరింప చేస్తాము
వాళ్ళు బయలుదేరి రావాలంటే ఎలా ఉంటుంది, వాళ్ళ తయారీ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఏర్పాట్లు చేసుకున్న తర్వాత, కొండ మీద కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఇప్పుడు వెంటనే రద్దు చేయమంటే ఎలాగా అన్నప్పుడు నాకు తెలుసు మీకు ఎదురయ్యేటువంటి ఇబ్బంది, బాధ. కానీ నన్ను ఏం చేయమంటారు? ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. ఢిల్లీ నుంచి ఎవరు ఫోన్ చేశారు? అహ్మద్ పటేల్ ఫోన్ చేశారు. అంటే కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్ గారికి మేడం గారు చెప్పారు. మేడం ఎవరు? సోనియా మేడం. కాబట్టి మేడం గారు ఏం చెప్పారంటే తిరుమలలో ధర్మాచార్య సదస్సు జరగకూడదు. ధర్మాచార్య సదస్సు ఎందుకు జరగకూడదు? తిరుమల కేంద్రంగా ధర్మాచార్య సదస్సు భారతదేశం మొత్తం మీద జరుగుతుండేటువంటి మతం మార్పిళ్ళు జరగకూడదని, ఎవరైతే మతం మారినటువంటి వాళ్ళు హిందువులు ఉన్నారో తిరిగి మరలా వాళ్ళందరినీ స్వధర్మంలోకి తీసుకురావాలని ఈ విషయాల గురించి చర్చిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సదస్సు జరగకూడదు అని ఆమె అహ్మద్ పటేల్ ద్వారా రోషయ్య గారికి ఫోన్ చేపించారు. ఒక క్రైస్తవులు ఎక్కడ ఉన్నా వాళ్ళు వాళ్ళ మతం విషయంలో ఎంత స్పష్టంగా ఉంటారో ఇంతకంటే మించిన ఉదాహరణ ఇంకొకటి అవసరం లేదు. ఈ రోజున రామ మందిరం విషయంలో ప్రధానమంత్రి గారు అక్కడికి వెళ్ళాలా వద్దా, వెళితే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, దేశం ఏమైపోతుంది అని చెప్పి చాలామంది కేకలు పెడుతున్నారు. ఒక హిందూ ప్రధానమంత్రి హిందూ దేవాలయ ప్రారంభానికి వెళ్ళడం పాపం చాలా ఇబ్బంది. ఒక క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళు హిందువులకు సంబంధించిన కార్యక్రమాలు రద్దు చేయడం మాత్రం అది అతిపెద్ద ఆదర్శవంతమైన లౌకికవాదం అయిపోయింది ఈ దేశంలో. అప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు నాకు ఫోన్ చేసి మీరు వెంటనే తిరుపతికి వెళ్ళండి, ఇది రద్దయిందని చెప్పి ప్రెస్ మీట్ పెట్టండి, ప్రభుత్వాన్ని విమర్శించండి, పనిలో పనిగా నన్ను కూడా విమర్శించండి అని చెప్పాడు ఆయన. నాకు కూడా పడాల్సిందే, ఇప్పుడు ఇదంతా పాపం అంతా నాకు చుట్టుకుంటుంది, నేను వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి తేదీలు తీసుకుని వాళ్ళు వచ్చేదానికి కావాల్సినవన్నీ చేస్తూ ఉన్నాం మనము, కాబట్టి నన్ను కూడా విమర్శించమని ఆయన చెప్పారు. అయితే ఇంతలోకి ఇది రద్దు అయిపోయిన విషయం అందగానే వెంటనే కంచి జయేంద్ర సరస్వతి స్వామి వారు చెన్నైలో ఉండేటువంటి కంచి పీఠానికి సంబంధించినటువంటి భవనంలో ఈ తిరుమలలో జరగాల్సిన సదస్సును అక్కడికి మార్చారు. అక్కడికి మార్చిన తర్వాత మేమందరం అక్కడికి పోయినాం. పెజావరం విశ్వేశ్వర తీర్థస్వామి వారు వచ్చారు, కోయంబత్తూరు నుంచి దయానంద సరస్వతి స్వామి వారు వచ్చారు, ఇంకా చాలామంది స్వామీజీలు అక్కడికి వచ్చారు. రాగలిగిన వాళ్ళందరూ వచ్చారు అక్కడికి. ఆ సదస్సు ఒక్కరోజు జరిగింది. 2 రోజులు తిరుమలలో అనుకున్నది 2 రోజులు, అక్కడ అప్పటికప్పుడు అనుకోబట్టి ఒక్కరోజు జరిగింది. కాబట్టి తిరుమలలో ఏవైతే తీర్మానాలు చేయాలని మనం అనుకున్నామో ఆ తీర్మానాలన్నింటినీ కూడా అక్కడే సమావేశంలో తీర్మానించి వాటిని తిరిగి మరలా తిరుపతికి వచ్చి తిరిగి మరలా నేనే ప్రెస్ మీట్ పెట్టి ఇలా తిరుమలలో జరగవలసిన ధార్మిక సదస్సు చెన్నైలో జరిగింది. చెన్నైలో ఈ తీర్మానాలన్నీ కూడా చేశాము అని చెప్పి ఆ పత్రికా విలేకరుల సమావేశంలో ఆ తీర్మానాలకు సంబంధించిన సమాచారం అంతా అందరికీ అందజేసి తిరిగి మరలా నేను భాగ్యనగరానికి వచ్చాను. ఇది 2010లో జరిగినటువంటి ధర్మాచార్య సదస్సు యొక్క రద్దు. దానికి మూలమెవరు, ఎవరు ఏ విధంగా ఈ దేశంలో ఆలోచన చేస్తూ ఉన్నారు, ఒక దేశంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ క్రైస్తవులు అధికారంలో ఉంటే ఎలా ఆలోచిస్తారు అనే దానికి ఇంతకంటే మించిన ఉదాహరణ ఇంకోట్లేదు. అయిన తర్వాత 2015 అప్పటికి ఆంధ్రప్రదేశ్ విభజితమైంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశము బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది. అక్కడ నరేంద్ర మోడీ గారు వచ్చారు. మొత్తం భారతదేశం అంతా ఒక ఉత్సాహంతో ఉన్నారు. ఆ సందర్భంలో 2015లో ధార్మిక సదస్సు తిరుమలలో జరిగింది. అప్పటికే సమరసతా సేవా ఫౌండేషన్ యొక్క ఆలోచన ప్రారంభము, దానికి సంబంధించినటువంటి ప్రణాళిక, అందుకు
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ హెచ్డిపిటి అని చెప్పి ఒకటి ప్రారంభము, దానికి దేవాదాయ శాఖ తిరుమల తిరుపతి దేవస్థానముల అనుసంధానము, దాని నుంచి వచ్చే ఆర్థిక సహకారము ద్వారా ఒక 3 సంవత్సరాల పాటు ఈ సమరసత సేవా ఫౌండేషన్ కార్యక్రమాలు జరగాలి. పూర్తి సమయ ధర్మ ప్రచారకులు నియుక్తి కావాలా, ధర్మ ప్రచారం జరగాల మండలాల వారీగా. దానితో పాటు మతాంతరీకరణలను మనం పూర్తిగా ఆపుకోగలగాలని చెప్పి ఇలాంటి విషయం మీద ఈ ధార్మిక సదస్సు చర్చించింది. మొత్తము ధార్మిక సదస్సులో పాల్గొన్నటువంటి ధర్మాచార్యులందరూ కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానము, దేవాదాయ ధర్మాదాయ శాఖ, సమరసత సేవా ఫౌండేషను కలిసి ఆంధ్రప్రదేశ్లో కార్యకలాపాలు జరగాలని చెప్పి నిర్ణయించటం, ప్రతి నెలకు అయ్యేటువంటి కొంత ఖర్చును దేవాదాయ శాఖ నుంచి ఇవ్వటం, అనేక బస్తీలలో ఎక్కడ దేవాలయాలు లేవో అక్కడ దేవాలయాలు నిర్మాణం చేయటం కొరకు టీటీడీ నుంచి ప్రతి దేవాలయానికి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ కాలనీల్లో దేవాలయాలు నిర్మాణం చేయడానికి దేవాలయానికి 5 లక్షల రూపాయలు అందజేసేటువంటి ఒక కార్యక్రమానికి రూపకల్పన జరిగింది. ఇది 2015లో. 2017లో వారు వెళ్ళిపోయారు పివిఆర్కే ప్రసాద్ గారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రాజకీయ బీజేపీ తెలుగుదేశం విడిపోవటం, 3 సంవత్సరాల సమయం అయిపోయిన తర్వాత దీన్ని తిరిగి రూపొందించకపోవటం, ప్రభుత్వం నుంచి వచ్చే సహకారం సమరస సేవా ఫౌండేషన్కి ఆగిపోవటం, ఇలా ఇదంతా కూడా జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు ధార్మిక సదస్సులు జరిగిన తీరు, జరగని తీరు, ఇప్పుడు మొన్న 3, 4, 5 తేదీల్లో తిరుమలలో జరిగిన ధార్మిక సదస్సు తీరు, ఇవన్నీ చెప్పడానికి ఉపోద్ఘాతానికే నాకు దాదాపు 12 నిమిషాలు పట్టింది. కాబట్టి ధార్మిక సదస్సులు తీరుతెన్నులు అనే పేరుతోటి ఇంతవరకు ఒక వీడియో చేస్తున్నాను. దీని తర్వాత ఇప్పుడు జరిగిన ఈ ధార్మిక సదస్సుకు సంబంధించిన విషయాల్ని ఇంకొక వీడియోలో చెప్తాను.